హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ప్రతిరోజు ఎంతో ఇష్టంగా చేసుకునే కూరల నుంచి కొన్ని కూరగాయలను గనక మనం ఈ విధంగా వాడితే చాలా రకాల రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు. అంతేకాదు, వేలకు వేలు హాస్పిటల్కి పోయకుండా ఇంట్లోనే ఈజీగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టేయచ్చు. వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అలాగే తయారు చేసుకున్నప్పుడు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ ఇంత చిన్న ప్రాసెస్లో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు. మనం ఏదో విధంగా రుచిగా ఉంటుందని చాలా రకాల కూరగాయలు తినేస్తూ ఉంటాం. కానీ వాటి మెడిసిన్ ప్రాపర్టీస్ తెలిస్తే నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. ఈనాటి వీడియోలో అందరికీ ఇష్టమైన బెండకాయలు ఫ్రై చేసుకుంటారు, పులుసు చేస్తారు, చాలా రకాల కాంబినేషన్లో వేస్తారు, సాంబార్లో వేసుకుంటారు. ఎక్కడ వేసినా బెండకాయను చాలా వరకు ఎవ్వరూ కూడా పడేయరు, ఇష్టంగానే తింటారు. ఇదిగో ఈనాటి వీడియోలో చెప్పే విధంగా వాడి చూస్తే చాలా రకాల రోగాలను మనం దూరం చేసుకోవచ్చు. మరి ఆ ప్రిపరేషన్ ఏంటో, ఈ మెథడ్ లో బెండకాయలు తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో పూర్తిగా చూద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ఈ మధ్య చాలా మంది మెడిసిన్స్ కి అలవాటు పడిపోయారు. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కృంగిపోవడం, వెంటనే గూగుల్ చేయడం, లేదా దగ్గరలో హాస్పిటల్కి వెళ్లి బోలెడు టైము డబ్బు స్పెండ్ చేసి మందులు మింగడం, ఇవే చేస్తున్నారు చాలా మంది. ఎందుకు అంటే చాలా మంది దగ్గర టైం అనేది లేదు. అందుకని ఇన్స్టెంట్ గా రిజల్ట్ ఇచ్చే వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఒక్క క్షణం ఆగి ఇంట్లోనే ఈజీగా చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడే మార్గాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని ఫాలో అయితే డబ్బు ఆదా అవుతుంది, టైం కూడా ఆదా అవుతుంది. అలాగే మన హెల్త్ కూడా పాడవకుండా ఉండడం మాత్రమే కాదు, మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసుకున్న తర్వాత సమస్య మళ్ళీ తిరిగి వస్తుంది కదా. కానీ ఇలా నేచురల్ పద్ధతిలో కనుక మనం కొన్ని టిప్స్ పాటిస్తే పోయిన రోగాలు మళ్ళీ తిరిగి దరిచేరవు. అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. మరి ఈనాటి వీడియోలో ఈ బెండకాయతో ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇంతకీ బెండకాయ అంటున్నారు, ఏం చేద్దాం బెండకాయతో అనుకుంటున్నారా? ఏం లేదండి, బెండకాయతో మనం ఈరోజు వాటర్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఈ వాటర్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. బెండకాయలో ఫైబర్, విటమిన్ సి మరియు కే, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది డయాబెటిస్ ను నియంత్రించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, బరువు తగ్గించడంలో, గుండె ఆరోగ్యానికి, ఎముకల బలానికి సహాయపడుతుంది. దీనిలోని జిగురు పదార్థం కడుపులో మంటను తగ్గించి అసిడిటీని తగ్గిస్తుంది. విటమిన్ ఏ మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మం మెరుగ్గా ఉండడానికి, కంటి చూపు మెరుగవడానికి దోహదపడతాయి. బెండకాయలోని పీచు పదార్థం రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది. విటమిన్ కే పుష్కలంగా ఉండడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి మరియు బోలి ఎముకల వ్యాధిని కూడా నివారిస్తుంది. బెండకాయలో ఉండే ఫోలేట్ గర్భస్థ శిశువు మెదడు, నాడీ వ్యవస్థ ఆరోగ్యకరమైన పెరుగుదలకు సహాయపడుతుంది. బెండకాయలో ఉండే ఎంజైమ్లు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. బెండకాయల్లో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. కాబట్టి షుగర్ ఉన్నవారు ఈ బెండకాయల్ని తింటే చాలా మంచిది. కాబట్టి రెగ్యులర్ గా తినండి. బెండకాయ మనం ప్రతిరోజు కూరల్లో వండుకుని తింటాం కదా, ఇదిగో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరైతే కూర వండుకోకుండా బెండకాయను ఇలా తీసుకుంటే ఇంకా చాలా ప్రయోజనాలుంటాయి. అదేనండి బెండకాయ వాటర్. మరి ఈ బెండకాయ వాటర్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, రాత్రిపూట ఒక 2 లేదా 3 బెండకాయలను శుభ్రంగా వాష్ చేసి పై తొడుమలు చివర కట్ చేసి పొడవుగా ఈ బెండకాయలను కట్ చేయండి. అంటే మనం వేపుడు చేసుకున్నట్టు కాకుండా పొడవుగా నిలువుగా కట్ చేసి ఒక వెడల్పాటి గిన్నెలో గాని, లేకపోతే ఒక వెడల్పుగా ఉండే పొడవాటి జార్లో గాని ఈ బెండకాయలను వేసి అవి మునిగే వరకు వాటర్ వేయండి. ఇలా వాటర్ వేసి మూత పెట్టి రాత్రంతా నాననివ్వండి. నిజంగా ఈ రాత్రంతా నానిన బెండకాయ వాటర్ మన బాడీలోకి వెళ్లిన తర్వాత చేసే అద్భుతాలు అన్ని ఇన్ని కావు. సాధారణంగా బెండకాయలో మంచి ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, అవసరమైన విటమిన్స్ ఉంటాయి. అందుకే రెగ్యులర్ గా ఈ కూరగాయని తీసుకుంటే అవన్నీ బాడీకి అందుతాయి. బెండకాయలు తీసుకోవడం వల్ల షుగర్ కూడా కంట్రోల్ అవుతుందని చెప్పుకున్నాగా, వీటిని ఎంచక్కా నీటిలో నానబెట్టి తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ సరిగ్గా మెయింటైన్ అవుతాయి. షుగర్ ఉన్నవారు తప్పకుండా ఇలా చేయండి.
బెండకాయల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా, వీటిని నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల అందులోని ఫైబర్ కంటెంట్ కారణంగా జీర్ణ వ్యవస్థకి చాలా మంచిది. దీంతో పాటు మలబద్ధకం కూడా తగ్గుతుంది. బెండకాయల్ని నీటిలో నానబెట్టడం వల్ల ఒక జెల్ లాంటి పదార్థం ఏర్పడుతుంది. దీనివల్ల జీర్ణ సమస్యలన్నీ దూరమైపోతాయి. ముందుగానే చెప్పుకున్నట్టు బెండకాయల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. వీటిని నీటిలో నానబెట్టి తాగడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. దీంతో ఎక్కువగా తినేవారు తక్కువగానే తింటారు. క్యాలరీల సంఖ్యను తగ్గించుకున్నవారు అవుతారు. దీనివల్ల మెటబాలిజం రెగ్యులేట్ అవుతుంది. బరువు త్వరగా తగ్గుతారు. బెండకాయల్లో ఫ్లేవనాయిడ్స్, పాలిఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. బెండకాయలోని ఫైబర్ బాడీలోని కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీనివల్ల గుండె సమస్యలు తగ్గుతాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోదు. ఇది ప్రేగుల్లో పిత్త ఉత్పత్తిని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. బెండకాయల్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేస్తాయి. దీంతో పాటు ఇన్ఫెక్షన్స్ ని దూరం చేస్తాయి. అదేవిధంగా ఈ వాటర్ లో గనక మీరు తేనె వేసుకుని తాగితే ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలున్నాయి. ఇవన్నీ కూడా ఇమ్యూనిటీని బలంగా చేస్తాయి. సీజన్ మారినప్పుడల్లా వచ్చే సీజనల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దూరమవుతాయి. బెండకాయ నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్లలో వాపును తగ్గిస్తాయి. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆర్థరైటిస్ నుండి రక్షిస్తాయి. బెండకాయలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తాయి. గుండెకు బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తాయి. దాంతో గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షిస్తాయి. బెండకాయ నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. దాంతో క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. బెండకాయ నీళ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజు ఒక గ్లాసు ఇలా బెండకాయ వాటర్ తాగడం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు. చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వారు నానబెట్టిన బెండకాయ నీటిని ప్రతిరోజు తీసుకుంటే ఎర్ర రక్త కణాల సంఖ్య అభివృద్ధి చెందుతుంది. దీంతో శరీరంలో తగినంత హిమోగ్లోబిన్ శాతం ఉత్పత్తి అవుతుంది. నానబెట్టిన బెండకాయ నీటిలో యాంటీసెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వాతావరణ మార్పుల ఫలితంగా ఏర్పడే గొంతు నొప్పి, గొంతు వాపు, దగ్గు, గొంతులో దురద వంటి సమస్యల నుంచి తగ్గిస్తాయి. అతిసారంతో చాలా మంది బాధపడతారు కదా, వాళ్ళకి డీహైడ్రేట్ అయిపోతుంది బాడీ. ఈ సమస్య గనక పోవాలి అంటే నానబెట్టిన బెండకాయ నీటిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చూసారు కదా, రోజుకి కేవలం 3 బెండకాయలు కట్ చేసి నీళ్లలో రాత్రంతా నానబెడితే చాలు, ఎన్నో రకాల రోగాలకు చెక్ పెట్టేయచ్చు. ఇంత సింపుల్ ప్రాసెస్ ని గనక మనం ఫాలో అయితే మందులు వేసుకునే బెడద తప్పుతుంది. ప్రతి చిన్నదానికి మందులు వాడి మన బాడీకి లేనిపోని అనారోగ్యాలు తెచ్చుకునే కంటే ఇలా సింపుల్ టిప్ ని ఫాలో అయితే గనక చాలా సేఫ్ సైడ్ ఉండొచ్చు. అంతేకాదు, పోయిన అనారోగ్య సమస్యలు మళ్లీ పలకరించవు. ఇది గనక మీరు రెగ్యులర్ గా తీసుకుంటే ఇన్ఫెక్షన్ల బారిన పడరు, సీజనల్ వ్యాధుల బారిన పడరు, ఎముకలు బలంగా ఉంటాయి. ఇక వీడియోలో చెప్పుకున్న అన్ని బెనిఫిట్స్ కూడా ఈ వాటర్ లో ఉంటాయి. కాబట్టి ఈ వాటర్ వల్ల అనర్థాలైతే ఉండవు. అందరికీ కూడా ఈ వాటర్ సూట్ అవుతుంది. ఒకవేళ గనక మీకు ఏమైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ అయితే సంప్రదించి అసలు తీసుకోవచ్చా లేదా అనే డీటెయిల్స్ కూడా తెలుసుకుని తీసుకోండి. లేదు, చిన్న చిన్న సమస్యలే ఉన్నాయి, దీర్ఘకాలిక సమస్యలు లేవు అనుకుంటే గనక మీరు ప్రతిరోజు బెండకాయ వాటర్ ని తయారు చేసుకుని తాగండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా చాలా రకాల రోగాలకు చెక్ పెట్టొచ్చు. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.